మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా మండలం జగదేవపూర్ గ్రామం గొల్లపల్లిలో ఉన్నామండి. సో గొల్లపల్లిలో ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముడిగడప 1992-2000 బ్యాచ్ ఈ రోజు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారండి. అంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అండి. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అలాగే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే దాదాపుగా 2000 బ్యాచ్ ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి 25 సంవత్సరాలు అవుతుంది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కలుసుకోలేరు, ఇప్పుడే కలుసుకుంటున్నారు. మనము ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ వరకు కూడా మనం ఒకటే స్కూల్లో చదువుకుంటాం. మన కాలేజీకి వచ్చేసరికి కాలేజెస్ కూడా మనం మారుతూ ఉంటాయి కాబట్టి మనకు ఫ్రెండ్స్ కూడా మారిపోతుంటారు. కానీ స్కూల్ ఫ్రెండ్స్ అనేది మారారండి. 10వ తరగతి వరకు అదే ఫ్రెండ్స్ ఉంటుంది, అదే బాండింగ్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ నిజం చెప్పాలంటే స్కూల్ లైఫ్ వేరే ఉంటుంది, కాలేజీ లైఫ్ వేరే ఉంటుంది. స్కూల్లో ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది, కాలేజీలో ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది. సో దాదాపుగా ఈ బ్యాచ్ 25 సంవత్సరాలు చేసుకున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వారికి అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది అనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడికి వారి ఫ్యామిలీస్తో కూడా వచ్చారండి. చాలా మంచి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారండి. నిజంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి జనరేషన్ కూడా చాలా మారిపోయిందండి. అప్పుడు ఏంటంటే అప్పుడు మనకి మొబైల్స్ ఫోన్లు లేవు, ఇప్పుడు మొబైల్స్ ఫోన్లు వచ్చాయి. అప్పుడు మొబైల్ ఫోన్లు లేక ఒక 4 ఫ్రెండ్స్ కూర్చుంటే 4 రకాల విషయాలు మనకు తెలుస్తుండేవి. మంచి కబుర్లు చెప్పుకునే వాళ్ళము, ఆటలాడుకునే వాళ్ళము. అప్పుడు కూడా మన స్కూళ్ళలో చాలా రకాల గేమ్స్ పెట్టేవాళ్ళు, అవిటి పైన మనం నిమగ్నం అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక 2 ఫ్రెండ్స్ కలిస్తే ఎవరి ఫోన్లలో వారు నిమగ్నమైపోయారు. అలాగే ఫోన్లో మన పక్కనున్న ఫ్రెండ్ని విడిచిపెట్టి బయట ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, అలాగే వాట్సాప్ అని చెప్పేసి చాలా రకాల యాప్స్లో మనం ఫ్రెండ్స్ని వెతుక్కుంటున్నాం. మన పక్కన ఫ్రెండ్స్ని వదిలేసి బయట ఎక్కడో తెలియని ఫ్రెండ్స్ని మనం వెతుక్కుంటున్నాం. కానీ అప్పటి ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఆపద వస్తే రాడండి. మన పక్కన ఉన్న ఫ్రెండ్కి ఏదైనా ఆపద వస్తే మనకు అంటే కొంచెం చేతు అందేకపోయినా పర్వాలేదు, కానీ నీకు నేను ఉన్నాను ఒక ధైర్యం చెప్తే సరిపోతుందండి. సో అలాంటి బ్యాచ్ అండి. ఎందుకంటే 90 కిడ్స్ అంటారు కదా, సో ఆ బ్యాచే అండి. సో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేదానికంటే వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా కలుస్తున్నారు కాబట్టి వారికి చాలా సంతోషంగా ఉంటుంది, అసలు ఎగ్జైట్ కూడా ఉంటుంది. అప్పుడున్న ఫ్రెండ్స్ మీరేనా అసలు నిజంగా చెప్పాలంటే 10th క్లాస్ వరకు మనం అందరం గుర్తుపడతాం. కానీ ఇప్పుడు 25 సంవత్సరాలు జరుపుకుంటున్నారు. 25 సంవత్సరాలు జరిగింది కాబట్టి, 20 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి వారు ఎలా ఉంటారు, అసలు గుర్తుపడతారా, గుర్తుపట్టలేనంత విధంగా కూడా మారిపోయి ఉంటారు. కాబట్టి మనం ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, వారి సంతోషాన్ని కూడా మనం పంచుకుందామండి. నాకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను కానీ నాకు కూడా ఎగ్జైట్ అనిపిస్తుందండి. నిజంగా చెప్పాలంటే దాదాపు 25 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కదా. సో మనము అసలు ఆలస్యం చేయకుండా ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరు? సో ఒక్కసారి మీకు ఈ స్కూల్కి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీకు చాలా మంచి మెమరీస్ కూడా ఉంటాయి. స్కూల్కి మీకు చాలా చక్కటి అనుబంధం కూడా ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్, చాలా మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. సో మీ ఫ్రెండ్షిప్ గురించే కానీ, స్టడీ గురించే కానీ, టీచర్స్ గురించే కానీ మంచి మెమరీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనతో షేర్ చేయగలరు. ఎవరు మాట్లాడతారు? సో హలో మేడం, నమస్తే అండి. సో చెప్పండి మీ పేరు నా పేరు రత్నకుమారి. నా పేరు రత్నకుమారి. ఓకే. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అంటే మేము చదువుకున్నటువంటి మా పాఠశాలను చూడడం చాలా సంతోషంగా ఉంది.
ముందుగా చెప్పాలంటే ముందుగా ఈ పాఠశాలను ఇప్పుడు చూస్తే అప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా మాకు ఇక్కడ పాఠశాలలో ముఖ్యంగా గుర్తుంచుకునేటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయినా ఏవి లేవు. మా తరగతుల వెనకాల మాకు గార్డెన్ ఉండేది అనమాట. ఖాళీ టైం ఎప్పుడు దొరికినా మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైనా సరే మేము అక్కడ కూర్చొని చదువుకుంటున్నామో లేదో ఏదో కానీ మొత్తాన్ని మాత్రం అక్కడ అంటే అన్ని అనుకోండి. అంటే మావన్నీ అంటే కలుసుకోవడం మాట్లాడడం అన్ని అంటే స్కూల్ టైం కంటే ముందు వచ్చిన బస్ వచ్చే వరకు వెయిట్ చేసిన అక్కడే ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ఇది లోకల్ కదా మీది? లోకల్ చాట్లపల్లి నుంచి దగ్గర దగ్గర 13 గ్రామాల నుంచి స్కూల్ కి వచ్చేవాళ్ళంట. చాట్లపల్లి నుంచి దాదాపుగా 8 కిలోమీటర్స్ ఈ స్కూల్ కి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మార్నింగ్ ఈవినింగ్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. అది ఆ నడుచుకుంటూ రావడంలో కూడా ఇప్పుడు 1 కిలోమీటర్ రావాలంటేనే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు 7-8 కిలోమీటర్లు ఎలా నడిచామో అసలు అర్థం కావట్లేదు. అంటే మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చేవాళ్ళు? ఈ ఊరు నుంచి ఒక 7-8 మంది వరకు వచ్చేవాళ్ళు. 7-8 మెంబర్స్ మేము వచ్చేవాళ్ళు. మా సీనియర్స్ కూడా వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళతో అసలు మాకు డిస్టెన్స్ ఏది కూడా తెలియకపోయింది. మొబైల్ ఫోన్ లేవు, ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చినాయి. అందరు కలిసి మాట్లాడుకుంటారు. ఈ రోజు మీ వల్ల కర్రీ ఏంటిది, వల్ల మీరు ఇట్లా ఏ వంట వేసుకున్నారు, అవునా కదా, అవే మాటలు వస్తాయి. అరే ఈ రోజు నువ్వు డ్రెస్ వేసుకున్నావు, సేమ్ డ్రెస్ వేసుకోలేదు, ఈరోజు సబ్జెక్ట్ ఏంటి, మనకి ఈ రోజు ఏమన్నా సారు స్కూల్లో ఏమైనా ఎగ్జామ్ పెట్టాడా, ఇవే ముచ్చట్లు ఉంటాయి. ఇప్పుడు ఏముంటాయి, అరే ఈ రోజు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఇన్స్టాగ్రామ్. ఒకవేళ ఇప్పుడంటే మీడియా వచ్చింది, ఫోన్స్ వచ్చాయి కాబట్టి స్కూల్ లేకపోయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేది. నాకు స్కూల్కి వచ్చే వరకు ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఆ రోజు స్కూల్ లేదంటే ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మా అనిత, కృష్ణ వీళ్ళందరి ఇల్లు చుట్టేసి ఒకసారి మళ్ళీ మా ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. భలే ఉంటుంటది కదా నడుచుకుంటూ వెళ్ళడం రావడం అనేది, అది సూపర్ అంటే ఉంటది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా బాగానే అనిపిస్తుందండి. మాది గొల్లపల్లి, ఓకే, మేము కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ అప్పటికి ఇప్పటికే చేంజ్ చాలా ఉంది స్కూల్. అప్పుడు బాగుందా? ఇప్పుడు అప్పుడే బాగుంది. అప్పుడే బాగుంది. నిజంగా చెప్పాలంటే అప్పుడే బాగుందండి. మళ్ళీ పక్కకుండా ఫ్రెండ్స్ అనేది లేదు. మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు కాలం కదా. ఇప్పుడు అన్ని ఫ్యామిలీ బాధ్యతలు పెరిగాయి, మనకు చాలా రకాల సమస్యలు కూడా ఉంటాయి. కూడా నడుచుకుంటూ వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం ఇక్కడ నుంచి. మన మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సార్ తోడు మాట్లాడడం. హలో సార్, నమస్తే, మీ పేరు? హనుమంత్ రెడ్డి గారు. సో ఎలా ఉన్నారు సార్? ఓకే ఫైన్. ఎందుకంటే 26 ఇయర్స్ అవుతుంది. 26 ఇయర్స్ 2000లో రిటైర్మెంట్ అయ్యారు. 2000 లో రిటైర్మెంట్ అయిపోయారు. అప్పటికి ఈ బ్యాచ్ తో మీకున్న అనుబంధం అంటే లాస్ట్ బ్యాచ్ అన్నమాట మీరు ఉన్నప్పుడు స్కూల్లో. ఎట్లా ఉంటుండే సార్ మీరు హెచ్ఎం గా ఉన్నప్పుడు పిల్లలతో మీకున్న బాండింగ్ ఎలా ఉంటుండే? టీచర్ అంత బాగా పనిచేస్తుంది కాబట్టి నేను కూడా పనిచేసి. మీరు కూడా పనిచేసేది. టీచర్స్ తో ఎలా ఉంటుండే మీకు అనుబంధం? టీచర్లు అందరూ సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి మనకేం సమస్య లేదు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు, ఒక రోజు కూడా మనకి లీవ్స్ పెట్టకుండా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. నో పే నో ఏది ఇది ఉన్నది కదా, రామారావు చెప్పిండు, నో పే అండ్ నో వర్క్. నో పే పని చేయకపోతే జీతం లేదు. జీతం కట్టు అంతే. భయానికి వచ్చేవాళ్ళ తప్పకుండా వచ్చి పిల్లలకు సరిగ్గా చెప్పుదు కాబట్టి నాకే సమస్య లేదు. ఎలాంటి సమస్య లేదు. టీచర్స్ చూసుకుంటారు. నాకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే స్కూల్లో చూసుకున్నాను, నా బాధ్యత నిర్వహించాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి, మీ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ 2000 బ్యాచ్ కాబట్టి వాళ్ళకి మీకు ఉన్న అనుబంధం ఏంటిది? అంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా టీచర్స్ని అడుగుతారు, అలాగే మిమ్మల్ని కూడా అడుగుతారు, సార్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి స్కూల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పేవారా సార్? చెప్తే సాల్వ్ చేసేవాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎంఈఓ ఉదయ్ భాస్కర్ సార్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాము. చాలా అనుభవాలు ఇప్పుడు మనకి సార్ గారు చెప్పారు, అలాగే ఈసారి కూడా అడుగుదాము. అంటే పిల్లలకి ఉన్న ఉపాధ్యాయులకు చాలా బాండింగ్ ఉంటుంది, చాలా మెమరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ సార్ గారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. నేను ఈ మునిగడప పాఠశాలలో 89లో అపాయింట్ అయ్యాను. 98లో ట్రాన్స్ఫర్ అయ్యాను. యాక్చువల్గా నేను 10th వాళ్ళకి చెప్పలే కానీ 6 to 8 వరకు నేను చెప్పారు. అదే ప్రేమతో వాళ్ళు పిలిచారు, అదే అభిమానంతో 8 వరకు చెప్పాను. 9thలో నేను వెళ్ళిపోయాను. నా ప్లేస్లో సార్ దేశముఖ్ సార్ వచ్చారు. ఏదైనా సంతోషం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో రమ్మని పిలిచారు. సరే
ఏదో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పటి క్రమశిక్షణను రిఫ్లెక్ట్ చేస్తూ మమ్మల్ని అందరూ వినడం చాలా ఆనందం, సంతోషం. అంటే మాట్లాడిపోయి చేశారు కదా సార్. అంటే నేను 89లో అపాయింట్ అయ్యి 98 వరకు అక్కడే ఉన్నాను. వీళ్ళు 9 ఏళ్ళు చేశాను అక్కడ. చాలా మెమరీస్ ఉంటాయి. అంటే మనం అల్లరి చేసేవాళ్ళ సార్, ఎందుకంటే 2000 బ్యాచ్ నిజంగా చెప్పాలంటే అప్పటికి మనకు మొబైల్స్ ఫోన్లు లేవు, ఇప్పుడు మొబైల్స్ ఫోన్లు వచ్చినాయి. స్కూల్లో చాలా గేమ్స్ పెట్టేవాళ్ళు, టీచర్స్ తో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. సో ఏ విధంగా బాండింగ్ ఉంటుండేది మీకు? అప్పటికి ప్రేమ ఎక్కువ, కొట్టేది. అప్పుడు క్రమశిక్షణ అనేది దండన లేకపోవడం అనేది లేదు కదా, తప్పకుండా. ఇందులో ఉన్న అబ్బాయిలు అంతా కూడా దాదాపుగా ఏదో సందర్భంలో దెబ్బలు తిన్న వాళ్ళే, కానీ ఆ రకంగా వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ అనేది లేదు, కానీ అప్పుడు ఉండేది, ఆటలు ఉండేవి, ఇలాంటివి ఏమి లేవు. ఈ సెల్ ఫోన్ లేదు కాబట్టి ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఉండేవి, కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొబైల్స్ ఫోన్ కి కనెక్ట్ అయిపోయి కొంచెం లావ్ అవ్వడం, అంటే కూర్చున్న ప్లేస్ లో కూర్చోవడము, ఎక్కువ దానికే కనెక్ట్ అయిపోయారు. కానీ అప్పుడు మంచి యాక్టివిటీస్ ఉండే, స్కూల్లో పెట్టేవాళ్ళు, చాలా రకాల గేమ్స్ ఉండేటివి కాబట్టి పిల్లలు కూడా మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు. మీరు దండిస్తేనే వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ దండించకపోతే అవునా కదా, మీరు గుర్తుకొస్తారు, అరే ఆ రోజు సారు కొట్టబట్టికే నేను గట్టిగా చదువుకొని నేను ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అని ప్రత్యేకించి మీరు గుర్తుకొస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది సార్ అప్పుడు? చాలా సంతోషం. పిల్లలు చాలా వృద్ధిలో ఉన్నారు చాలా మంది. ఆ బ్యాచ్లన్నీ కూడా దాదాపు 8-9 బ్యాచ్లు అందరూ ఇలాంటి సందర్భాలు చేశారు. అంటే ఆ రకమైన మెమోరీస్ వాళ్ళలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చదివే తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత ఉండేది కాదు. ఉన్న స్టాఫ్ చాలా తక్కువ. అప్పుడు ఇప్పటిలాగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇద్దరు కాదు, ఒకరొకరు ఉన్న బ్రహ్మాండం కష్టపడేది. మాకు ప్రతిసారిగా హెడ్ మాస్టర్గా అన్నది రెడ్డి సార్ ఉండేది. బాగా హార్డ్ వర్క్ చేసాం, అది ఇక్కడ కనబడుతుంది. దాదాపు ఎంతమంది స్టాఫ్ ఉంటుండేది మనకు స్కూల్లో? 7 అమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ అని సపరేట్ గా సబ్జెక్టులు వచ్చినాయి, కానీ అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులమే మేమే షేర్ చేసుకునేది. ఇంగ్లీష్ ఎవరు తీసుకోవాలి, ఇంగ్లీష్ స్పెషల్ సబ్జెక్ట్ లేదు. మా హనుమంత రెడ్డి సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంగ్లీష్ షేర్ చేసుకున్నాం మేము. ఆ సార్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టమైనటువంటి విషయమే, అయినా సరే కానీ మేము కూడా కష్టపడేది. అదేవిధంగా హిందీ సబ్జెక్ట్ లేకపోతే హిందీ సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం. నేను మ్యాథమెటిక్స్ నాది, మ్యాథమెటిక్స్తో పాటు ఫిజికల్ సైన్స్ ఇట్లానే. మ్యాథమెటిక్స్ లో వీక్ ఉంటారు సార్, చాలా ముఖ్యంగా అన్ని సబ్జెక్టుల కంటే మ్యాథ్స్ లో అయితే చాలా వీక్ ఉంటారు. అంటే ఎలా అంటే అడిగేవాళ్ళ, ఎందుకంటే సార్ని అడిగితే కొడతాడేమో తిడతాడేమో అని భయం ఉంటుండేది పిల్లలకి. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ అప్పుడు పిల్లలే కదా అండి, ఏమైనా డౌట్స్ అడిగేవాళ్ళ? నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సాధారణంగా 10%, 5% మ్యాథమెటిక్స్ లో ఉంటారు. కానీ మా మునిగడప విద్యార్థులు ప్రతి బ్యాచ్, నేను 9 సంవత్సరాల పాటు పనిచేసిన ఇక్కడ, ఈ 9 సంవత్సరాల పాటు మినిమంగా 80-90% మ్యాథమెటిక్స్లో జెమ్స్ తప్పనిసరిగా. ఇక అంటే స్ట్రిక్ట్ సుగుణాకర్ సార్ వస్తుందంటే మా పిల్లలకు భయం. అంటే ఆ భయంతో కూడినటువంటి భక్తి. అంటే సార్ వస్తుండు లెక్కలు చెప్తుండే అవి నేర్చుకోవాలి. అంటే భక్తి ఉండాలి, రైట్. అట్లా మాది ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి మేము కూడా ఎంతో ఉత్సాహంతో మా పిల్లల్ని బాగా మేమెంత లెక్కల్లో నిష్ణాతులమో ఆ రకంగా తయారు చేయాలనే తపనతోటి బాగా కష్టపడేది. ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అయితే వచ్చేది. ఇంకా ఎక్కువ స్కూల్లో బాగా గుర్తుండిపోయే ఒక మంచి జ్ఞాపకం చెప్పండి సార్. మంచి మెమరీ. మంచి మెమరీ అంటే ఇక పిల్లలే మా మెమోరీస్. చెడు పనులు చేస్తే దొరికిపోవడం కానీ ఏమైనా ఉన్నాయా సార్? చాలా తక్కువ, పిల్లలైతే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మా బ్యాచ్ లో, ఇప్పుడు ఈ బ్యాచ్ లో రామకృష్ణ అంటే మా ఫ్యామిలీ మెంబర్. అసలు ఫ్యామిలీ మెంబర్ ఏంటిదంటే ఇక మొత్తం మా ఇంట్లోనే ఉంటాడు. ఇక నాన్న అని పిలిచేటువంటి మా విద్యార్థి మా రామకృష్ణ. వాళ్ళే కాదు, మన శ్రీకాంత్ అయితే, భాస్కర్ అయితే, చాలా మంది ఉన్నారు. చాలా మంది పిల్లలు కూడా ఒక్క విద్యార్థి కాకుండా చాలా రకాల అందరు విద్యార్థులు. స్టాఫ్ ఎంత మంది ఉంటుండే సార్? పిల్లలు అంటే వీళ్ళు 43 మంది ఉండేది. అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం కలిసి ఇక్కడ సుదూర ప్రాంతాల్లో సుమారుగా 13 విలేజ్ల నుండి మునిగడప పాఠశాలకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళం. 13 విలేజ్ల నుంచి, 13 విలేజ్ల నుంచి మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఇక్కడికి వచ్చేవాళ్ళట అండి చదువుకోవడానికి. దాదాపుగా 7 మెంబర్సే టీచర్స్ కాబట్టి ఒక్కొక్క సబ్జెక్టు అంటే 2 సబ్జెక్టులు ఒకటే టీచర్ చెప్తాడు. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా గర్వంగా కూడా ఉంది అంటున్నారు. వాళ్ళ కళ్ళలో నిజంగా ఇవ్వాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ముఖ్యంగా నేను కూడా వెళ్ళి వెంటనే మా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అంటే జయదేవ్పూర్ మండలంలో మేము వచ్చే వరకు దాదాపుగా మునిగడప అనేది కొంచెం కింది స్థాయిలో ఉండే రిజల్ట్స్లలో.
మేము వచ్చిన తర్వాత మా సమిష్టి కృషితోటి జయదేవ్పూర్ మండలంలో ఫస్ట్ ర్యాంక్స్ ఎవరికి వస్తాయంటే మునిగడప పాఠశాలకే వస్తాయనే లెవెల్లో మేము తయారు చేసినాం. అది మా అచీవ్మెంట్స్. ఇంకా చాలామంది విద్యార్థులు కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ తోటి పాస్ అయిపోయారు. కాబట్టి జయదేవ్పూర్ మండలం అంటే మునిగడప పాఠశాల అంటేనే జయదేవ్పూర్కు ఒక తలమానిక. అది మాకు గర్వకారణం. చాలా అద్భుతమైన సన్నివేశం అమ్మ. నా పేరు సుగుణాకర్. ఇప్పుడు 99-2000 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు అపూర్వమైనటువంటి సన్నివేశంలో వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం చేస్తూ ఉన్న సందర్భంలో మేము రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. నేను 97లో మునిగడప జెడ్పీహెచ్ఎస్ మునిగడపలో ఫస్ట్ అపాయింట్మెంట్ 97లో వాళ్ళు అప్పుడు 7వ తరగతిలో ఉండే వాళ్ళు మా చేతుల మీదుగా 10వ తరగతి వరకు చదివి ఇప్పుడు ఎన్నో ఉన్నత స్థానాల మీద ఉండడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయునికి మాకైతే అహ్మద్ రెడ్డి సార్ చాలా పెద్ద సార్, అప్పుడే గెజిటెడ్ హెడ్ మాస్టర్. తర్వాత ఉదయ భాస్కర్ సార్ అయితే, మన దేశ్ముఖ్ సారు, మధు సారు, సోమాచార్ సార్, వీళ్ళందరి నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులను ఇప్పటికీ అప్పటికి పోల్చుకున్నట్టయితే అప్పటి విద్యార్థుల యొక్క వినయ విధేయతలు చాలా బ్రహ్మాండంగా ఉండేటిది. మేము ఏం చెప్తే గీత జవదాటరు అటువంటి మంచి పిల్లలు, మంచి క్రమశిక్షణతో ఉండేటువంటి పిల్లలు, అందుకొరకే మంచి ఉన్నత స్థానాలకి చాలామంది విద్యార్థులు రావడం జరిగింది. అటువంటి 25 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివినటువంటి ఈ విద్యార్థులు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి వారి సమక్షంలో ఈ విధంగా ఒకసారి కలవడం అనేది చాలా ఆనందదాయకం. అందుకొరకే మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులతో సహా రావడం జరిగింది. అది ఆ పిల్లల మీద అభిమానం, వాళ్ళు మాపై చూపించేటువంటి ప్రేమ. వాళ్ళు మా విద్యార్థులు కాదు, మా పిల్లలు. వాళ్ళు మా విద్యార్థులు కాదు, మా పిల్లలు. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఇంకా ఎదగాలని, ఇట్లా ఎప్పుడు వాళ్ళ బ్యాచ్ మొత్తం ఈ విధంగా కలిసి ఉండాలని ఆశిస్తున్నామమ్మా. ఇప్పుడు మేము ఇక్కడ పని చేయకుండా మేము వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నా కూడా వారు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వారికి మా ఆశీస్సులు, అభినందనలు ఎప్పుడూ ఉంటాయి. వేరే ప్రాంతంలో వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ప్రతి ఒక్క విషయం కూడా మనలో షేర్ చేసుకుంటాము. అంటే ఏమైనా అంటే డౌట్స్ ఉంటుంది. ఎంత ఎదిగిన పిల్లలకి టీచర్స్ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేసి సార్ ఇది ఒక డౌట్ వచ్చింది అని చెప్పేసి అడుగుతారా సార్? ఎస్, తప్పనిసరిగా. నేను మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి నేనే కాదు, పిల్లలే కాదు వాళ్ళ పిల్లలకు సంబంధించిన డౌట్స్ కూడా ఏమన్నా ఉంటే కూడా అడుగుతూ ఉంటారు. ఎప్పటికీ రెగ్యులర్గా టచ్లో ఉంటారు. చాలా మంది విద్యార్థులు కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీహెచ్ఎస్ హమీద్పూర్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. పిల్లలు ఎలా ఎదిగారో మీరు కూడా అలాగే అంచెలంచెలుగా ఎదిగారు అన్నమాట. ఓకే సార్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మీకు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం సూపర్ డూపర్ గా సక్సెస్ఫుల్ అయింది. సో విద్యార్థుల గురించి ప్రత్యేకించి చెప్పాలంటే వారి గురించి మీరేం చెప్తారు? నా యొక్క అపాయింట్మెంట్ వచ్చేసి 1995 ఫస్ట్ అపాయింట్మెంట్ మునిగడప. ఆ స్కూల్లో వచ్చిన తర్వాత బహుశా ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. సో మా అదృష్టం ఏంటంటేనో ఫస్ట్ బ్యాచ్ నాకు దొరకడం, వీళ్ళు 10th క్లాస్ వరకు రావడం, ఆ తర్వాత 25 సంవత్సరాల పాటు కాలాన్ని వెలుగుచ్చేసి విద్యార్థిగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను ఇప్పుడు కుటుంబ సభ్యులుగా తమ తమ పిల్లలతో ఇక్కడికి గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకప్పుడు చదువు పైన ఉండేటువంటి ఆ ఆసక్తి, ఈ పిల్లల్లో వీళ్ళు చదువుకున్నటువంటి ఆ విధానము, ఆ పట్టుదల అనేటువంటిది ఇప్పుడు రాను రాను తగ్గిపోతా ఉంది. అందుకు మీడియా కావచ్చు, లేకపోతే పేపర్స్ కావచ్చు, సెల్ ఫోన్స్, ముఖ్యంగా ఏంటంటేనో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు చదువు పైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ప్రస్తుత కాలంలో పిల్లలు సరిగా చదువుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా చక్కగా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చేసి ఇలా ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత కూడాను మళ్ళీ ఒకసారి కలవాలి అనేటువంటి ఒక తలంపుతో గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటూ తమ యొక్క నేను బాగుంటే చాలు అని అనుకోకుండా ఇతరులకు కూడాను సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చదువుకున్నందుకే అది సార్థకత కూడాను కలుగుతూ ఉంటుంది, జీవిత పరమార్థం కూడాను అంతేగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సో ముఖ్యంగా మీరు ఇదే స్కూల్లో బోధించారు కాబట్టి స్పెషల్ స్టూడెంట్ అంటూ మనకు ఒక స్పెషల్ స్టూడెంట్ ఉంటారు. అందులో ముఖ్యంగా మీకు ఎవరు సార్? ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ అపాయింట్ అక్కడే అని చెప్పేసి అన్నాను. అక్కడ ఇంకొక విశేషం ఏముందంటేను, నేను కూడాను అదే స్కూల్ స్టూడెంట్ని. సో ఆ విషయం మరి మా వాళ్ళకి తెలుసో తెలియదు. 1977
78, 79, 7th, 8th, 9th నేను కూడాను మునియడపలో చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు నాకు టీచర్ గా ఉన్నారు. 1995లో నేను మా నాన్నగారు కూడాను ఇద్దరం కలిసి అదే స్కూల్లో పనిచేస్తాం. సో ఇట్స్ మెమరబుల్ ఆ స్కూల్లో కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ మరియు ప్రెసెంట్ ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాను. ఇట్స్ మై లాస్ట్ పీరియడ్ కూడా అక్కడే ఉండిపోతుంది. ఎనీహో మాకు మొదట్లో మేము చూపించినటువంటి ఆ ఉత్సాహము, ఆ వర్కౌట్ పిల్లలలో మనం చెప్పినటువంటి విషయాలను బట్టి అర్థమైపోతున్నాయి. అలాగే కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఎవరు బెస్ట్ అని చెప్పేసి అంటే అది కొంచెం ఇబ్బందికరమే. అందరూ బెస్టే ఎందుకంటే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నాం. సరే, ఆ కాలంలో ఏంటంటేనో వాళ్ళు బాగా చదవాలి, మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మాటలు జారడం కానీ చేతలు కొట్టడం కానీ జరిగింది. అలా చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఈ స్థితిలో. సో ఈజ్ కిరణ్ కుమార్ గౌడ్ అండ్ లీడర్ గా వచ్చేసాడు. అప్పుడు కూడా బాగా చదివేటువంటి వాళ్ళు. సో సమాజ సేవ చేయడంలో నేనంటూ నలుగురికి ఉపయోగపడాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి ఇతను. సో వీళ్ళ పిల్లలందరికీ కూడాను ఇప్పుడు కూడాను మళ్ళీ మేము వీళ్ళ పిల్లలకే మళ్ళీ మేము పాఠాలు చెప్పుకుంటూ ఉన్నాం. అది మా అదృష్టం. ఆ అమ్మాయి కూడాను ఇతనేమో అప్పుడు స్టూడెంట్, ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు స్టూడెంట్. రారా అమ్మాయి. సో ఇతనప్పుడు యావరేజ్ గా ఉండేటువంటి వాడు, కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయి ఇట్స్ సూపర్. బాగా చదువుద్ది అమ్మాయి, సిన్సియర్ అండ్ ఇంట్రెస్ట్, చదవంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు చదవకపోయినా కానీ పిల్లల్లో కనుక చదవాలి అనేటువంటి తపన ఉంటే ఇంటర్మీడియట్ అయిపోయినా కానీ డిగ్రీలలో కూడా వాళ్ళు చదవగలుగుతారు, మంచి మంచి జాబులు కూడా పొందగలుగుతారు. దే విల్ బి హ్యాపీ. సో మీరు ఇందాక అన్నట్టు పిల్లలు చెడిపోవడానికి కారణము మీడియా అండ్ మొబైల్ ఫోన్స్ అన్నారు. మొబైల్ ఫోన్స్ మనం 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఒకటి చెడుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అది లోపల మనలో ఉంటుంది, మంచిగా యూజ్ చేయాలా చెడుగా యూజ్ చేయాలా అని చెప్పేసి. ఏదైనా ఫస్ట్ మనం ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి. మనం మంచిగా యూజ్ చేయాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్ మనకి చాలా నేర్పిస్తుంది, మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది. సో ముఖ్యంగా మన నెక్స్ట్ ఏంటంటే మీడియా అనేది మనం లేకపోతే, మీడియా మనం ముందుకు లేకపోతే బయట ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మీడియా వల్ల కూడా ఎవరు చెడిపోరు. సో ముఖ్యంగా మన ఏంటిదని తెలియజేసేదే మీడియా. సో మీడియా అన్న దగ్గర ఏంటంటేనో కొన్ని సంఘటనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. కాబట్టి అలాంటి విషయాలని కాస్త పక్కన పెట్టేసేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో నా మీద తగ్గించలేదు. మీడియా లేకపోతే అసలు లోకమంతా చీకటే కదా. మొన్న పాకిస్తాన్ పైన జరిగినటువంటి సంఘటనని కళ్ళకత్తినట్టుగా చూపించేది మీడియానే. కాబట్టి మీడియా లేకపోతే లోకం అంధకారం. సో వాట్ ఎవర్ మేబీ. సో వీళ్ళందరూ ఇక్కడ కలవడం, వాళ్ళ యొక్క మెమరీస్ ని పంచుకోవడం అనేటువంటిది కొన్ని లక్షలు కోట్లు పెట్టినా గానీ వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు అనేటువంటి విషయం. సో ఇట్స్ అ నైస్ గుడ్ ప్రోగ్రామ్ అండ్ వెల్ కండక్టెడ్. అండ్ ఇది ఇలా జరగడానికి నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఆ పాఠశాల తరఫున ప్రెసెంట్ పనిచేస్తున్నాం కాబట్టి మా మునియాడు పాఠశాల తరఫున కూడా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇప్పుడు మీ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు. అంటే ఒకళ్ళు రాజకీయాల్లో గానీ, సాఫ్ట్వేర్స్ గానీ, బిజినెస్ గానీ, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అంటే వాటికి సంబంధించిన వృత్తిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఖాళీగా లేరు. ఇక ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే కొంతమంది హౌసెస్ వైఫ్ గా చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఇంచుమించు జాబ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది. అప్పటికి ఇప్పటికి జనరేషన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడే ఎలా ఉంది? సో ఇప్పుడు వాళ్ళు ఇలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకు పర్సనల్ గా ఎలా అనిపిస్తుంది? ఆ కాలంలో గురువులు అంటే ఒక రకమైనటువంటి భయము, భక్తి ఉండేది. చెప్పింది జాగ్రత్తగా వినేటువంటి వాళ్ళు. సో ఈ గత కొద్ది కాలం నుంచి ఏంటంటేనో ఈ వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఏంటంటేనో ఈ పిల్లలకి చదువులలో వెనకబడడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో కూర్చుండబెట్టి కనీసం ఒక 2 గంటలు 3 గంటలు స్కూల్కి వెళ్ళావు కదరా, ఎవరేం చెప్పారు, ఏమన్నా చదవమన్నారా, నేరవమన్నారా అని కనుక ఇప్పటి పేరెంట్స్ కనుక అనగలిగితే 100కి 90% స్టూడెంట్స్ అందరు కూడా బాగా చదవగలుగుతారు. ఆ విషయం పైన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల సో తల్లిదండ్రులు ఏమో వాళ్ళకి జీవన ఉపాధి కోసం కూలీగా వెళ్ళడము, రాత్రి ఎప్పుడో రావడము,
ఇవి అలసిపోయి పడుకోవడం వాళ్ళు చేస్తుంటారు. పిల్లలేమో ఇంటికి అమ్మ నాన్న ఏమనట్లేదు కదా అని చెప్పేసి వీళ్ళు బ్యాగులు బయట పడేసేసి రోడ్ల పంటి తిరగడము ఆ విధంగా జరుగుతా ఉంది. సో వాళ్ళు కనుక మనసు పైన శ్రద్ధ పెట్టేస్తే ఖచ్చితంగా అందరూ కూడా బాగుపడతారు, సమాజ సేవ చేస్తారు, దేశాభివృద్ధికి పాటుపడతారు. అందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విద్యార్థుల గురించి ఇంతసేపు టైం స్పెండ్ చేసి కూడా వారి కోసం మీరు ఇప్పటి వరకు ఇలాంటి స్టేజ్ లో ఉన్నారు మా స్టూడెంట్స్ అని చెప్పేసి గర్వంగా గొప్పగా కూడా చెప్పుకున్నారు. అందుకోసం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు సార్ మీ ఉపాధ్యాయులు ఇప్పుడు ఈ ఒక సారే కాకుండా ప్రత్యేకించి ప్రతి సార్ గురించి కూడా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అసలు వాస్తవానికి చెప్పాలంటే మా విద్యార్థుల కంటే ముందు కూడాను మేమే చెప్పుకోవాలి. మా పిల్లలందరూ కూడాను ఉన్నతమైనటువంటి స్థితిలో అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తుంటే మాకే ఆనందం వేస్తుంది. వీళ్ళందరూ సంతోషంగా ఉండడమే అదే మా గురుదక్షిణగా భావిస్తా ఉన్నాం. థ్యాంక్స్ అలాట్. సో మీరేం చెప్తారండి? అంటే ఇది మా పూర్వజన సుకృతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సన్నివేశం ఎవరు ఎక్కడ జరగదు. దాదాపు మేము 90s బ్యాచ్ మాది. మేము చదువుకోవడం మేము అక్కడ 90s లో స్కూల్కి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇది 90s లో ఉన్న మెమొరీస్ అసలు ఇప్పుడున్న పిల్లలకు లేదు. మా పిల్లలకు అట్లాంటి జనరేషన్ ఉండదు. ఈ గెట్ టుగెదర్ లాంటిది వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ కూడా చేయలేరు. ఇది ఓన్లీ అప్పుడు 90s బ్యాచ్ కి మాత్రమే సాధ్యం జరుగుతుంది. ఎందుకంటే ఆ 90s లో మేము చేసిన ఆటలు కానీ అల్లర్లు కానీ ఆ భయంతో పాటు ఎదుటి వారు గౌరవిస్తూ మేము ఆనందపడేవాళ్ళం. అంటే ప్రతిదీ తప్పులో కూడా తప్పును తప్పులా భావించాము, ఒప్పును ఒప్పులా భావించాము. తప్పు చేసే ముందు మాకు గురువులు ఉన్నారనే ఒక ఉద్దేశంతోనే మేము దానికి వెనకడిగి వేసేవాళ్ళం, భయపడిచి వెనకడిగి వేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పిల్లలకు జస్ట్ మా పిల్లలకు ఈ జనరేషన్ లో వాళ్ళకు పేరెంట్స్ భయము సరిగా ఉండట్లేదు, మళ్ళీ గురువుల భయం అసలే లేదు. ఎందుకంటే సొసైటీ కూడా చాలా అయితే సొసైటీలో కూడా దీనికి కూడా కొంత ఇప్పుడున్న జనరేషన్ కూడా పిల్లల్లో భయం అనేది ఏంటంటే మన తల్లిదండ్రుల ప్రేమ అధికంగా పెంచుకోవడంతో పాటు ఈ పిల్లలు ఈ విధంగా తయారవడానికి మనమే చెడగొడుతున్నాం. వాస్తవం మొబైల్స్ కానీ వాళ్ళకు మనీ పరంగా కానీ మా దగ్గర జేబులో రూపాయలు లేని రోజు కూడా ఆనందంగా బతికిన రోజులు ఉన్నాయి. మావి కొంచెం ఎంత మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి పిల్లలు మన మాట వినట్లేదు. అన్నం తినకపోతే మొబైల్ ఇచ్చేస్తున్నాము, ఏదైనా ఏడుస్తే మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం, పనిలో కూడా డిస్టర్బెన్స్ చేస్తే మొబైల్ ఫోన్ ఇస్తున్నాం. సో ముఖ్యంగా పిల్లలు చెడిపోవడానికి కారణం ఏం చెప్పాలంటే మేజర్ పేరెంట్సే. వాళ్ళు చదవలేదంటే ముఖ్య కారణం పేరెంట్సే అయి ఉంటారు. గురువుల తప్పు ఏ రోజు ఉండదు. గురువులు అనేది వాళ్ళు బోధన 100% వాళ్ళు ఉన్న 50 మందికి కూడా సమానంగా బోధిస్తారు. చదివే విధానం మనలో లేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పే విధంగా చెప్తూనే ఉంటారు. డౌట్ ఉన్నది మనం ప్రతిదీ వాళ్ళని అడగాలి. కానీ ఆ రోజుల్లో భయపడుతూ మేము కొంతమందిని అడగలేకపోయాం. అడిగిన వాడు ముందు స్థాయిలో ఉన్నాడు, అడిగిన వాడు సరే ఏదో విధంగా నాట్ బ్యాడ్ అయితే కాదు, ఏదో విధంగా వాళ్ళు అగ్రికల్చర్ చేస్తుర్రా లేకపోతే ఇంకా ఆటో నడుపుతుర్రా ఏదో చేస్తున్నా కూడా ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ వాడు ఆనందంగా ఉన్నాడు. మాతో పాటు ఆనందంగా మాకు ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు మా మిత్రులు కూడా చాలా నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన విషయం. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్ మా పిల్లలకు కూడా నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఏదైనా సరే ఇప్పటికి మా పిల్లలను వేరే స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించిన, నేను చదువుకుని గవర్నమెంట్ లో, కానీ వాళ్ళని ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తూ కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే, వాళ్ళ టీచర్లకి ఏదైనా భయంతో కొట్టండి అని మేము చెప్తే వాళ్ళు మేము కొట్టలేము అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు మనము ప్రైవేట్ స్కూల్ వేస్తే ఒక టీచర్ ఒక విద్యార్థిని కొడితే మనమే వాళ్ళ మీదకి వెళ్తున్నాం, ఎందుకు కొట్టారు ఆ అబ్బాయిని, మా అబ్బాయి ఏం తప్పు చేశాడని చెప్పేసి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. అది అందరి వాస్తవం మీరు అన్నది. కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే కొంతమంది పేరెంట్స్ లో లేదు, కొంతమంది పేరెంట్స్ అదే నేను చెప్తున్నా కదా, పిల్లల మీద అతి ప్రేమతో వాళ్ళను ఏదో మేమే కొట్టాం మీరెందుకు కొడతారన్న ఫీలింగ్ లో వచ్చు. వాళ్ళ దండన లేనిది చదువు రాదు. ఇది జనరేషన్ కాదు మంచిగా, వాళ్ళకేమో వాళ్ళ దగ్గర బంధువులు కాదు, వేరే విషయంలో కొట్టడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే పిల్లలు చదవకపోవడంతో అల్లరి చేయడంతోనే గురువులు అనేది దండన జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. కానీ సొసైటీ ఇప్పటికి మారాలంటే కూడా స్కూల్లో మాత్రం సరే ఏదో విధంగా గురువుల భయం ఉండాలంటే సొసైటీలో 90s లో గురువులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఆ 90s బ్యాచ్ ఇప్పుడు వస్తే 100% అన్ని విజయాలు సాధించడానికి ముందుకు పోతాం. హలో అండి, మీ పేరు? నా పేరు ఖదీర్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తాను. ఇందాక చెప్పారు స్టేజ్ మీద ఈ బ్యాచ్ లో ఒకే ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, అది మీరే. కంగ్రాచులేషన్స్ అండి. చాలా కష్టపడుతుంది ప్రకటన దాకా గవర్నమెంట్ జాబ్ సంపాదించడం చాలా కష్టమైన విషయం. ఎప్పుడైనా కష్టం అనేది కాదనుకుంటా నేనైతే.
దేనికైనా అదృష్టం అనేది కావాలి. అదృష్టం కూడా అంటే దేవుడు వరం ఇవ్వాలి, ఇంకా మిగతా అన్ని డూప్ అంతే. మనం అనుకునేది అంతా అంటే టాప్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళేమో సెటిల్ కారు, మేము బ్యాక్ బెంచర్స్. నేను బ్యాక్ బెంచ్ లో అంటే ఫస్ట్ క్లాస్ నుండి కూడా బ్యాక్ బెంచర్. నేను ఎందుకని బెంచ్ లో కూర్చునే వాళ్ళు మీడియం గా చదివేవాడిని, ముందుండే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్ సార్ కూడా కొడతాడు గట్టిగా. కొట్టడం కాదు, బ్యాక్ బెంచర్స్ ఎక్కువ కొడతారు, ఆ కొట్టినా అది వేరే. కానీ ఏంటంటే బ్యాక్ బెంచ్ లోనే కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది, ఫ్రెండ్షిప్ అనేది గట్టిగా ఉంటది బ్యాక్ బెంచ్ లో. వెనకాల కూర్చుంటే ఏం చేసినా సార్ తెలీదు. రైట్, అదే అనుకోండి. ఓకే, ఇప్పుడు స్కూల్లో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? మేము 6th 7th లో మామిడి పచ్చడి అంటే ఒక 300 days స్కూల్ ఉంటే దానిలో ఒక 10 days ఆ కూరగాయలు తీసుకెళ్లే వాళ్ళమేమో. ఆ 290 days పచ్చడి తీసుకునే వాళ్ళం, ఆవకాయ పచ్చడి తీసుకునే వెళ్ళే వాళ్ళము. ఒక 10 members ఉండేది వాళ్ళం, అంటే మా ఊరు విలేజ్ నుండి పక్క బసాపూర్ అనే విలేజ్ నుండి ఇట్లా వచ్చేవాళ్ళు. ఆ 10 members అందరూ పచ్చడే, వేరే అసలు ఎవరి దగ్గర కూర లేదు. లేదు, ఆ ఇంట్లో ఉండేది అది. అప్పుడు ఆ టైంలో 80s లో 1995 లో అందరు ఇంట్లో దాదాపు అదే ఉండేది. కూరగాయలు తక్కువ తినేవాళ్ళు, అంటే లేకనా అదే సరే అదే వేరే. అట్లాంటి టైంలో కొని 10 మంది పంచుకునే వాళ్ళం, అంటే నేను వేసుకో నాది నువ్వు వేసుకో, రోజు వేసుకుండేది అదే, అయినా పంచుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లాంటిది 100 కూరలు తిన్నా ఆ ఫ్రెండ్షిప్ రాదు. అంటే అప్పుడు అంత ప్రేమ ఉండేవాళ్ళం, అదే బాగుండేది, అప్పుడే బాగుండేది. ఇప్పుడు మనిషికి లేదు, మనిషికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఎంత మళ్ళీ అడిగేవాళ్ళం కాదు, వాడు తీసుకున్నా మళ్ళీ ఇచ్చేవాడు. ఇప్పుడు ఎట్లుందంటే వాడు అవసరం ఉండే ఒక 1000 రూపాయలు తీసుకుంటే వాడు మళ్ళీ ఫోన్ లేపట్లేదు, అంటే అవసరానికి అడిగి తీసుకుంటే ఇప్పుడు ఫోన్ లేప. అంటే అప్పటి ఫ్రెండ్షిప్ కి ఇప్పటి ఫ్రెండ్షిప్ కి అట్లా ఉంది. ఇంకోటి ఈ మధ్యలో చదువుకునే పిల్లలు చూస్తున్నాం, ఎవరికైనా అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయపడే స్టేజ్ లో లేరు, మా ఇబ్బంది వాడే అని అనుకుంటారు. మేము ఎప్పుడో చదువుకున్నాం, 25 years 10th అయింది అంటే నాది ఇంటర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నాం, 7th బ్యాచ్ వేరే, బ్యాచెస్ వేరే, నాది 10th వేరే, నేను 9th వరకే చదువుతాను యాక్చువల్లీ ఇక్కడ. అంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా గానీ గ్రూప్లలో ఫ్రెండ్షిప్ పెట్టుకొని హాస్పిటల్కి ఏమైనా అవసరం వచ్చినా ఏది వచ్చినా కానీ ఎంతో కొంత అమౌంట్ అది చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సరే వాడికి ఏం చేస్తాడు, ఇంకో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాడు ఇంకో వాళ్ళకి హెల్ప్ చేసేలా ఉంటాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డబ్బుకి విలువ ఉంది, ఫ్రెండ్షిప్ కి విలువ లేదు, అసలు కుటుంబాలకే విలువ లేదు దేని పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కుటుంబాలకే విలువ ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఫ్రెండ్షిప్ అనేది చాలా దూరం ఇంకా ఈ టైంలో. ఓకే, మీరు చెప్పండి మీ హస్బెండ్ గురించి. బాగా చెడు కొడతాడు మిమ్మల్ని, డ్రింక్ చేస్తాడా? లేదు. ఇంట్లో మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? భర్త కాదు కానీ ఫాదర్ లాగా చూసుకుంటాడు. మీ ఇంట్లో మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాడో ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని మీ ఫాదర్ లాగే చూసుకుంటాడు. ఓ సూపర్. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్తారు? ఎలా అంటే తను థింకింగ్ ఎలా ఉంటది అంటే అందరు ఒకేలా ఆలోచిస్తే తను డిఫరెంట్ వేలో ఆలోచిస్తుంది. అది నాకు చాలా నచ్చుతుంది. అది చాలా ఇష్టం. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం ఒక సీక్రెట్ వినబోతున్నాము. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ లో ఏ ఒక్కరు కూడా వారి సీక్రెట్ ని మనకు తెలియజేయలేరు, అంటే చెప్పలేరు. సో ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చారు, నేను ఒక సీక్రెట్ చెప్తా అని చెప్పేసి మరీ నన్ను ఆపి మరీ చెప్తా అని చెప్పేసి అంటున్నారు. అసలు సీక్రెట్ ఏంటి అడుగుదాం కదా. సో చెప్పండి, ఏ సీక్రెట్ ఏంటి? జస్ట్ 65 మెంబర్స్ అంతే. ఓకే, అయితే యాక్చువల్ ఏంటంటే నేను గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పేది ఏంటంటే అప్పట్లో ప్రేమలు, అమ్మాయి చూసి నవ్వుతే ప్రేమ, అంతే. ఇంకా ఇప్పుడు జస్ట్ చూసి నవ్వుతే ఇది నాది, అంతే. ఇంకా అది పేరుకే అంటే జస్ట్ నా గర్ల్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇయర్ అది అసలు యాక్చువల్లీ నా ఫస్ట్ లవ్ 6th లో. స్కూల్ కి మారినట్టు స్కూల్ కి కాలేజెస్ కి గర్ల్ ఫ్రెండ్స్ మారుతా ఉంటారు, అంతే మారుతా ఉంటారు.
6th లో నా ఫస్ట్ లవ్ అది చెప్పాలి. ఇప్పుడు ఏం చేసిర్రు? ఎటు వేరు? సినిమాలకి వెళ్ళా, పార్కులకి వెళ్ళిరా, పబ్లకి వెళ్ళి పబ్బు లేవు పబ్బులు కాదండి, ఒక్కసారి రోజుకి ఒక్కసారి నవ్వుతే లవ్ కొంచెం ఎక్కువైనట్టు. ఇంటికి వెళ్ళి అదే స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకునే వాళ్ళ. అర్రే నన్ను చూసి నవ్వింది ఈ రోజు కథ అన్నం పని చేసిరా అంతే. నవ్వడమే, ఇంకా వేరే ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఇంటర్ లో, డిగ్రీలో 6th లో 7th లో వేరే, ఓకే, 8th లో 9th లో వేరే, 10th లో వేరే. క్లాస్ కి గర్ల్ ఫ్రెండ్స్ మార్చేసిండు. ఇంటికి వెళ్ళి ఇంత చూసుకోండి. మీరు ఏమన్నారా? చేసుకోండి అంటారా? ఎంత ఎగినా నా దగ్గరికి వస్తారు కదా. ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వస్తాడని చెప్పేసి అంటున్నదండి. గట్లా ఉండాలి. నిజంగా మంచి మంచి వైఫ్ దొరికిందండి. చాలా సార్లు అయిపోయింది. ఏదైనా ఫోన్ అంటే నేను అఫీషియల్ గా ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని పిల్లలు అరుస్తారు అని చెప్పి పక్కకి వెళ్ళి మాట్లాడేవాడిని. అప్పుడు కూడా అనేది ఎవరైనా గర్ల్ ఫ్రెండా అనేది అదే డైలాగ్ చెప్పేది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నైట్ నా దగ్గర ఇక్కడికి వస్తా అంటే ఇంటికి వస్తాను. ఎక్కడికి వెళ్ళినా నిజమే అండి. ఇప్పుడున్న అంటే ఒక్కొక్క క్లాస్ లో అంటే ఒక్కొక్క మన స్టడీ జరుపుకున్నప్పుడు 6th అయినా 7th అయినా 8th అయినా కూడా మన గర్ల్ ఫ్రెండ్స్ క్లాసుని బట్టి మారిపోతా ఉంటారు. పెళ్ళైన తర్వాత మన వైఫే మన గర్ల్ ఫ్రెండ్. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన వైఫ్ దగ్గరికి రావాల్సిందే కదా. అట్లా అనుకుంటే బాగానే ఉంది. అట్లా అనుకుంటే బాగానే ఉంది. అట్లా అనుకోండి. ఇంటికి వెళ్ళాక మీకు ఉంటది అనుకుంటుంది మనసులా కదా? మనసులో అనుకుంటున్నారా? నేను ఇంటికి వెళ్ళే వరకే కూల్ చేసేస్తాను, అంతా తెలుసు. ఇంటర్లో ఎవరైతే నా 6th 7th గర్ల్ ఫ్రెండ్ ఉందో నేను తనకి ప్రపోజ్ చేశాను. ఎప్పుడు ఇంటర్లో ప్రపోజ్ చేశాను. నా 6th 7th పార్టీ చేసుకున్నాం. ఒకటి పార్టీ. ఏం పార్టీ? మ్యాగీ నూడిల్స్ పార్టీ చేసుకున్నాం. అంటే మ్యాగీ అని కాదు, బామినోతో నూడిల్స్ టైప్ అట్లా చేసుకుని అదొక పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీ, ఆ ప్రపోజ్ అది గుర్తుగానే మిగిలిపోయింది. ఆ తర్వాత అసలు లవ్ అనేది లేదు. నవ్వుకున్నాడే లవ్ యూ అప్పటి ప్రేమలు కొంచెం గట్టిగా ఉండేది. అంటే ఇప్పుడు ఏంటంటే అప్పటి సరే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కనిపించినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసే స్టేజ్ లో మేము ఉన్నాం. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో వేరే ఆలోచన ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటంటే డీ ఫ్రెండ్ అంతే. ఎక్కువ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే అంతేగా, అది బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.